Hey guys, welcome back to my channel. It's Misha. సో ఇప్పుడే లేచాను అనమాట. ఇది వచ్చేసి సంక్రాంతి బ్లాగ్. ఫ్రెష్ అప్ అయి వచ్చేసా. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి. అందరూ మీ ఇంట్లో పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నా. సో ఇది మా ఇంట్లో బ్లాగ్ అనమాట. మేము మా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అని. సో ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం ఫుల్గా దాగొందానికి బొట్లు అవి పెట్టాలి. సో నేనైతే ఆ పని చేస్తున్నాను అనమాట. సో వాయిస్ రికార్డ్లో మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే డోంట్ మైండ్ ప్లీజ్. ఎందుకంటే ఫుల్ అందరూ ఇక్కడ గోలగా ఉన్నారు. వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి అసలు అవ్వట్లేదు. సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ ఇప్పుడైతే నేను మా నాన్నమ్మ కోసం స్వీట్స్ తేయడానికి వెళ్తున్నాను అనమాట. సో మా నాన్నమ్మకు చాలా ఇష్టం. సో అది తేయడానికని వెళ్తున్నా. స్టార్ట్ అయ్యానంట. ఇవి మా ఇంటి ముందు ముగ్గులు నేను వేసా, అంటే మా కిందింటి పాప వేసింది, నేనైతే కలర్స్ వేసాను అనమాట. సో హౌ ఇస్ ఇట్ గైస్, కమెంట్ సెక్షన్లో చెప్పండి నా ముగ్గులు ఎలా ఉన్నాయని. నేనైతే ఇంకా స్టార్ట్ అయ్యా, స్వీట్ షాప్కి వచ్చేసాను అనమాట. సో మా నాన్నమ్మకి బొబ్బట్లు అంటే ఇష్టం అనమాట. సో అవి తాగడానికని బొబ్బట్లు రా, అది కూడా రికార్డ్ అవుతుంది బిట్టు. సో రోడ్డు మీద బ్లాక్ తీయడం కష్టం గైస్, అసలు చాలా ఇంటిగా ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత పూజ ఫస్ట్ ఇంట్లో అయితే దీపం పెట్టాలి కాబట్టి మొత్తం ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పూజకి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. సో నువ్వేమని చెప్తావు బిట్టు, చెప్పు ఏదో ఒకటి. ఏం చెప్పడంట గైస్. సో ఇంకా చెప్పాలి బిట్టు, మరి ఏంటనుకున్నావు. పూజ స్టార్ట్ అయిందనమాట. సో మేమైతే పూజ చేసి ఫస్ట్ నుంచి పెట్టు బిట్టు. సో పూజ మధ్యలో ఇలాంటి సౌండ్స్ వస్తే ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. సో చాలా చండాలంగా చెప్తున్నారు బిట్టు, నేనంటే చండాలంగా చెప్తున్నానంట గైస్. చూడండి గైస్, ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. సో ఇక్కడైతే అన్నీ నీట్గా అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో మేము కింద నేల పైన పూజ అంతా చేస్తాము. సో అక్కడైతే పసుపతి రాసి బొట్టులు అవి పెట్టాను అనమాట. సో ఇక్కడైతే నేను నా ముగ్గు వేస్తున్నా గైస్, ప్లీజ్ డోంట్ కమెంట్ ఆన్ మై ముగ్గు. సో జడ్జ్ చేస్తుంది అయితే అస్సలు చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. ఏవో పిచ్చి ముగ్గులు చేతపడి చేస్తున్నా అట్లా అనకూడదు గైస్. బట్ ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత అన్నీ నీట్గా న్యూస్ పేపర్లు వేసేసి నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట. నీట్గా క్లీన్ చేసి వాష్ చేసాను అనమాట. చేసిన తర్వాత అన్నీ నీట్గా ఫస్ట్ ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకుంటే మనకి తర్వాత ఈజీ అయిపోతుంది. సో ఇంకా ఫోటో కూడా తీసుకొని ఇంకా నీట్గా బొట్లు అవి పెట్టేసాను అనమాట. ప్రతిదీ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నా. సో ఇది ఇలా జరుగుతుంది ఆన్ ద ప్రాసెస్. మాల బాగుంది కదా గైస్, నేను కొట్టలేదు గైస్, మాల కొన్నాం. సో ఇంకైతే మేము బట్టలు కూడా పెడతామన్నమాట. ఒక 2 శారీస్ ఇంకా 2 పేర్స్ ఆఫ్ బట్టలు. సో వాటికి పసుపు అది రాసేసి బొట్లు అవి పెట్టి అట్లా సైడ్కి పెడతామన్నమాట. తర్వాత ఏవైతే వెరైటీస్ చేసామో అవన్నీ కూడా మనం అలా బనానా లీవ్స్లో మనం అరేంజ్ చేసేసి అక్కడ పెడతాము. ఇంకా దీపం పెట్టేసి హారతి కూడా ఇచ్చేసామన్నమాట. మా డాడీ హారతి కూడా ఇచ్చేస్తున్నారు. ఇంకా దండం కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే కొబ్బరికాయ టైం గైస్, కొబ్బరికాయలు కొట్టాలి. సో అలా ఇప్పుడు నేను వస్తా గైస్ దండం పెట్టుకోవడానికి. సో అలా దండం పెట్టుకున్నా గైస్. యాక్చువల్లీ నేను చాలా మిస్ అవుతాను గైస్ మా నాన్నమ్మని, ఎందుకంటే అందరూ అంటారు మా నాన్నమ్మలాగే ఉంటాను అని. సో డెఫినెట్లీ ఐ మిస్ హర్, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మా నాన్నమ్మలాగే ఉంటాను గైస్ అందుకు. సో ఇప్పుడైతే మాకు ఒక చీఫ్ గెస్ట్ వచ్చారనమాట ఇంటికి. చీఫ్ గెస్ట్ ఎవరో గెస్ట్ చేయండి. ఎవరో కాదు గైస్, నేనే చెప్పేస్తా, మా అన్నయ్య. సో ఎప్పుడో ఒక్కసారి వస్తాడు గైస్ ఇంటికి. సో వాడు కూడా వచ్చాడు. సో వాడు కూడా రావడం వల్ల కొంచెం కంప్లీటెడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ నలుగురు ఉంటే కొంచెం కంప్లీటెడ్గా అనిపిస్తుంది కాబట్టి
వాడు కూడా వచ్చాడు కాబట్టి ఆ టైంలో నేను ఎలా బ్లాగ్ తీస్తున్నానో కూడా అర్థం కాలేదు గైస్. అందుకే కొంచెం కెమెరా అటు ఇటు ఉంటే కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో ఎలా తీసుకున్నానో కూడా నాకు అర్థం కాలే, అందుకోసమనే మీకు అట్లట్లా ఉంది కెమెరా యాంగిల్స్ అట్లా మారిపోయినాయి అనమాట. సో ఇంకా వాడు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుంటున్నాడు అనమాట. గైస్ కొట్టలేకపోతున్నామంట గైస్ మనం. సో అంతే గైస్, డన్ విత్ పూజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై గైస్.